బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచు మనసు చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా అమన్గల్ మండలంలోని కోనేటిపూర్లో రోడ్డుపై వెళ్తున్న ఓ గొర్రెల కాపరిని డీసీఎం ఢీకొట్టడంతో గాయాల పాలయ్యాడు. అటుగా వెళ్తున్న ప్రవీణ్ కుమార్ ఇది గమనించి ఆ గొర్రెల కాపరికి సాయం చేశాడు. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో మార్గ మధ్యలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గొర్రెల కాపరి మృతిపై ప్రవీణ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మండల కేంద్రంలో మండలానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉండే కోనాపూర్ గేట్ దగ్గర ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. మేమందరం నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్కు పోతున్న సమయంలో ఒక గొర్రెల కాపరి పాపం ఆయన రోడ్డు మీద అట్లా అచేతనంగా పడున్నాడు, గాయాలతో పడున్నాడు. అప్పటికే బాగా రక్తస్రావం అయింది. మరి గొర్రెలు కూడా చాలా చనిపోయి ఉన్నాయి. ఒక డీసీఎం గుద్దినట్టుగా అనిపిస్తూ ఉన్నది. డ్రైవర్ కూడా పారిపోయిండు. కానీ అక్కడ మరి ఎవరు కూడా ఆ గాయాల బారిన పడ్డ వ్యక్తిని, చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని ఎవరు మరి అక్కడ చూస్తున్నారు తప్ప ఎవరు కూడా ఆయనను రక్షించే పరిస్థితులు లేకుంటే నేను, సాక్షి విలేకరి, ఇంకొక 2-3 బీఆర్ఎస్ నాయకులం అందరం కూడా కలిసి